వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్లో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనములో, ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనిక్కరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, భూమి మీద నీవు దేవుని యొక్క చేతులను మరియు కాలును అయి ఉన్నావు. దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు. ఎందుకంటే నీవు మరొక్కరికి ఆశీర్వాదకరంగా ఉంటావని. ఆయన నీ ద్వారా పనిచేసి తన ప్రేమను, కనిక్కరాన్ని ఇతరులకు చూపించాలని అనుకుంటున్నాడు. వాక్యాన్ని గమనిస్తే ప్రేమ అనున్నది ఒట్టి మాటలతోనూ ఆలోచనలో కాక క్రియలో చూపించాలని వ్రాయబడింది. ప్రేమ అంటే కదిలి వెళ్ళటము, వారి అవసరతలను తీర్చటము, ఒక్కొక్కసారి వారిని పలకరించి రావటమే కాని వారిలో ఉత్సాహాన్ని కలిగించే మాటల్ని చెప్పటమే కాని అవే వారికి ఎంతో ఆదరణను కనుబరుస్తాయి. దేవుని ప్రేమను చూపించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నీవు చేయగలిగిన సహాయము చేయుట అనేది క్రియరూపకమైన ప్రేమ. దేవుని దయ అనేక హృదయాల్లో మారు మనసుని తీసుకువస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన దయను భూమిపై నీ ద్వారా చూపించాలని చూస్తున్నాడు. ఈ విధంగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న ఒక వ్యక్తి దేవుని పిలుపు మేరకు మిషనరీగా భారతదేశానికి వచ్చి అక్కడ కుష్టు రోగుల మధ్య సేవ చేస్తూ దేవుని ప్రేమ చూపిస్తూ వారి కొరకు ది లెప్రసీ మిషన్ అనే సంస్థను స్థాపించి దేవుని కరుణను చూపించిన అతనే వెల్లెస్లీ బెయిలీ. వెల్లెస్లీ బెయిలీ గారు 1846వ సంవత్సరంలో ఐర్లాండ్ లో అవెలైట్స్ లోని క్వీన్స్ కౌంటీ అనే ప్రాంతంలో జన్మించాడు. ఇతని తండ్రి కాస్బీ కుటుంబానికి ఎస్టేట్ మేనేజర్ గా పనిచేసేవాడు. అలాగే బెయిలీ గారికి 3 సోదరులు ఉన్నారు. బెయిలీ గారు చిన్నతనంలో చాలా చురుగ్గా ఉండేవాడు. అయితే తన బాల్యములో ఐర్లాండ్ లో గొప్ప కరువు రావడంతో దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు వీరి కుటుంబముతో పాటుగా. అలాగే బెయిలీ మరియు అతని 3 సోదరులు కిల్కెన్నీ కాలేజ్ లో బోర్డింగ్ స్కూల్లో చదివారు. అలాగే బెయిలీ గారు తన బాల్యములో చర్చ్ ఆఫ్ ఐర్లాండ్ చర్చ్ కు వెళ్లేవాడు. క్రమంగా చర్చ్ కు వెళ్తున్నప్పటికీ అతను క్రైస్తవ విశ్వాసాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఇదిలా ఉండగా బెయిలీ గారికి ఆశాజనకమైన జీవితాన్ని కనుగొనాలని కలలు కనేవాడు. అలా అతను 1866లో ఆస్ట్రేలియాలోని బంగారు క్షేత్రాలలో తన అదృష్టాన్ని కనుగొనడానికి బయలుదేరాడు. అయితే ఆ సమయంలో అతను గ్రేవ్సెండ్ నుండి ఆస్ట్రేలియాకు ప్రయాణించడానికి బయలుదేరినప్పుడు అక్కడ పొగమంచు ఓడను చుట్టేసింది. అందువల్ల ఓడ బయలుదేరడానికి ఆలస్యం అవుతుంది. అయితే ఒకసారి అతని చిన్ననాటి స్నేహితురాలు కలిసి వీలైనప్పుడల్లా చర్చ్ కు వెళ్ళు అని చెప్పిన మాటలు గుర్తొచ్చి బెయిలీ అక్కడ ఓడ లేట్ అవుతుండడంతో ఆ సమయాన్ని వృధా చేయకుండా చర్చ్ కు వెళ్లాలని నిర్ణయించుకొని గ్రేవ్సెండ్ లో ఉన్న హోరిచ్ చర్చ్ కు వెళ్ళాడు. అప్పుడు అతను ఇంతకు ముందు ఎన్నడూ తెలియని విధంగా దేవుని ఉనికిని అనుభవించాడు. ఆ సమయంలో అతను తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేశాడు. బెయిలీ గారి సోదరుడు భారత్ లో పోలీస్ దళములో పనిచేస్తుండటంతో కొన్ని నెలల తర్వాత బెయిలీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరడం కోసం ఉత్తర భారతదేశంలోని ఫైజాబాద్ కు ఓడలో ప్రయాణించాడు. 1869లో బెయిలీ గారు ఫైజాబాద్ చేరుకున్నప్పుడు అతని సహోదరుడు దేశంలోని వాయువ్య ప్రాంతానికి తరలించబడ్డాడు. అప్పుడు
బెయిలీ గారు ఒంటరివాడయ్యాడు. ఆ సమయంలో అతను పోలీస్ ట్రైనింగ్ లో చేరాలనే తన ఉద్దేశాన్ని పక్కన పెట్టేశాడు. అయితే హిందీ భాష నేర్చుకోవాలనే ఆశ కలిగి స్థానిక భాష నేర్పించగల పాత జర్మన్ లూథరన్ మిషనరీ వద్ద బస చేశాడు. ఈ సమయంలోనే దేవుడు తనని మిషనరీ పనికి పిలుస్తున్నాడని గ్రహించాడు. అప్పుడు అతను అమెరికన్ ప్రెస్బిటేరియన్ మిషన్ తో పనిచేయడానికి దరఖాస్తు చేసుకున్నాడు. వారు అతనిని అంగీకరించి ఉత్తర భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని అంబలాలోని పాఠశాలలో ఒకదానికి ఉపాధ్యాయుడిగా పంపారు. ఇదిలా ఉండగా 1870వ సంవత్సరంలో బెయిలీ గారికి తన బాల్య స్నేహితురాలైన ఆలిస్ గారితో వివాహం జరిగింది. బెయిలీ గారు ఉపాధ్యాయుడిగా శిక్షణ పొందుతున్న సమయంలో అతను మొదటిసారిగా కుష్టు వ్యాధి యొక్క వినాశకరమైన ప్రభావాలను చూశాడు. అప్పటి వరకు అతను కుష్టు వ్యాధి మరియు కుష్టు రోగుల గురించి బైబిల్ కథల నుండి మాత్రమే విన్నాడు. అయితే అప్పుడు అక్కడ కుష్టు వ్యాధి ఉన్న వ్యక్తుల భయంకరమైన జీవన పరిస్థితులు మరియు సామాజిక ఒంటరితనం అతన్ని కలవరపెట్టింది. బెయిలీ గారు తన హృదయ కోరికను వివరిస్తూ ఇలా రాశాడు: ప్రపంచములో ఎప్పుడైనా క్రీస్తు లాంటి పని ఉంటే అది ఈ పేద బాధితుల మధ్యకు వెళ్లి వారికి స్వార్థ యొక్క ఓదార్పును తీసుకురావడమే. అయితే అతని కాలంలో కుష్టు వ్యాధికి తెలిసిన చికిత్స లేదు కాబట్టి అతను తన భార్య అలిస్ తో కలిసి ఐర్లాండ్ కు తిరిగి వచ్చి తీవ్ర పేదరికములో జీవిస్తూ భారతదేశములో సమాజం తిరస్కరించిన కుష్ట వ్యాధి బారిన పడిన వారు గురించి మాట్లాడడం ద్వారా అవగాహన పెంచారు. అయితే అక్కడి ప్రజలు ప్రార్థనలు మరియు ఆర్థిక సహాయము ద్వారా తమ మద్దతును అందించడం ప్రారంభించడముతో భారతదేశంలోని కుష్ట వ్యాధిగ్రస్తులకు సహాయము చేయడానికి వారు 1874లో ది మిషన్ టు లెప్రసీ మిషన్ ను ప్రారంభించారు. 1875వ సంవత్సరం చివరి నాటికి ఈ మిషన్ కుష్టు వ్యాధితో బాధపడుతున్న 100 మందికి మద్దతు ఇచ్చింది. అలాగే బెయిలీ గారు ఇతర మిషనరీలు నిర్వహిస్తున్న ఇతర కుష్ట వ్యాధి ప్రాజెక్టులను కూడా సందర్శించాడు. పరిపాలన మరియు ఆర్థిక సహాయం చేశాడు. త్వరలోనే ఇతర దేశాల నుండి ఆయన సహాయము కోరుతూ లేఖలు వచ్చాయి. అందువల్ల ఆయన తన పరిచర్యను చైనా, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలకు విస్తరించారు. బెయిలీ గారి యొక్క కరుణ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కుష్టు వ్యాధిగ్రస్తులకు స్వస్థత, సమ్మిళితం మరియు గౌరవాన్ని తీసుకురావడానికి ఉపయోగపడే ఒక సంస్థకు జన్మనిచ్చింది. అలాగే కుష్టు రోగులలో అవసరమైన పరిచర్య గురించి క్రైస్తవులు మరియు మిషనరీలలో అవగాహన పెంచడానికి ఆయన అనేక దేశాలను పర్యటించారు. బెయిలీ గారు ఆయన చేసిన చివరి ప్రసంగాలలో ఒకదానిలో ఆయన ఇలా అన్నారు: మిషన్ ప్రార్థనలో పుట్టింది, అది ప్రార్థనపై పెరిగింది, అది ప్రార్థనపై పోషించబడింది మరియు జీవితములోని మొదటి క్షణాల నుండి ప్రార్థన దాని విజయానికి మూల స్తంభంగా ఉంది అని అన్నారు. బెయిలీ గారు ఇలా దేవునిలో వాడబడుతూ గొప్ప సేవ చేసి చివరిగా 1937లో అనగా తన 91వ సంవత్సరాల వయసులో ప్రభువులో నిద్రించారు. 1965లో కుష్ఠరోగి అనే పదం యొక్క ప్రతికూల అర్థాలను నివారించడానికి మిషన్ దాని పేరును ది మిషన్ టు లెప్రసీ నుండి ది లెప్రసీ మిషన్ గా మార్చింది. లెప్రసీ మిషన్ ఈనాటికి ఉంది. 1999లో లెప్రసీ మిషన్ వారు వెల్లెస్లీ బెయిలీ అవార్డులను సృష్టించింది. కుష్టు వ్యాధి యొక్క సామాజిక కలంకం మరియు శారీరక సవాళ్లను అధిగమించి సమాజానికి కృషి చేసిన వ్యక్తులను ఇది సత్కరిస్తాయి. డియర్ ఫ్రెండ్స్, వెల్లెస్లీ బెయిలీ గారు ప్రార్థనాపరుడైన వ్యక్తి కావడంతో తన లక్ష్యం ప్రార్థనపైనే ఆధారపడి ఉందని మరియు ప్రార్థనలే దాని విజయానికి మూలమని ఆయన నమ్మాడు. కుష్టు రోగులను చూసుకోవడమే తన జీవిత ఆశయంగా భావించిన వెల్లెస్లీ బెయిలీని కుష్టు రోగుల పితామహుడిగా సముచితంగా స్మరించుకుంటారు. సో ఫ్రెండ్స్, అలాంటి గొప్ప హృదయము, విశ్వాస జీవితము
దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. యేసుక్రీస్తు నామానికే యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. God bless you all. Amen.